నేను మీ ప్రాలిక. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు ఈ స్థాయికి చేరుకొని తాను పడిన కష్టాలు మరెవరు పడకూడదని రైతులకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి, బిర్లా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈరోజు ఈ స్థాయికి ఎలా రీచ్ అయ్యారు, వారి బయోగ్రఫీ ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీ గురించి తెలుసుకుందాం సార్. అసలు మీరు ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి జన్మించారని మాకు తెలిసింది. మీరు ఎన్నో ఒడిదుడుకులతో ఈ స్థాయికి చేరుకున్నారని తెలిసింది. అసలు మీ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది? మాది బై బర్త్ వ్యవసాయ కుటుంబం. మేము ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. మా అమ్మ బాగా కష్టపడి మమ్మల్ని బాగా చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. మా గ్రామంలో నేను 91 నుంచే రైతులతోటి మమేకమై పాల సెంటర్ స్థాపించి రైతులతో ఎక్కువ ఉండే కాబట్టి అప్పుడు రైతులకు ఉన్న కష్టాలు, రైతులు పడే బాధలు, వాళ్ళకున్న సమస్యల మీద ఎప్పటికప్పుడు వాళ్ళతోటి మమేకమై ఉన్నా కాబట్టి ఆ రైతులే ఇలా ఆదర్శంగా తీసుకొని నేను ఈ స్థాయికి రావడం, మా గ్రామ ప్రజలు కానీ మా రైతులతోటి ఎక్కువ సన్నిహితంగా ఉండి ఆ పాల సెంటర్ ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి కూడా నేనే ఏకగ్రీవంగా చైర్మన్ కావడం, వాళ్ళ ఇంప్రెషన్ తోటే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్ కూడా సైకిల్ మీద వెళ్ళి చదువుకునేవాడిని. ఆ రోజుల్లో చాలామంది ఏ రకంగా కష్టపడుతున్నారో వాడు చూసి ఇప్పుడు కూడా ఆ రకంగా కష్టపడుతూ మన వంతు కూడా కొంతమంది విద్యార్థులు కానీ యువతకు కూడా కొంచెం మేలు చేయాలి, ఆ బాధలు మేము పడ్డ బాధలు వాళ్ళు పడొద్దు అనే ఉద్దేశంతో మా బిర్లా ఫౌండేషన్ స్థాపించి బీదలకు బుక్స్ కానీ డ్రెస్సులు కానీ వాళ్ళకి ఉన్నటువంటి సాధక బాధల్లో మా ఫౌండేషన్ కూడా కొంచెం చేదోడు బాధ ఉండాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటర్ చదువుకునే కాలంలో ఒకవైపు పని చేసుకుంటూ ఒకవైపు కాలేజీ చేసే రోజులు, ఆ రోజుల్లో బాధ అయింది, విద్యార్థులు పడే కష్టాలైంది, చదువుకోవాలనే తపనతోటి ఉన్న విద్యార్థులకు ఏ రకంగా మనం హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్తో కూడా మేము ముందుకెళ్ళేది. మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది? రాజకీయం అంటే నేను 10th నుంచే బాగా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసిలో బాగా తిరిగేవాడిని. కాలేజీలో కూడా ఎన్ఐసి లీడర్ కూడా పనిచేసిన. ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే కొంచెం బీదలకు రైతులకు అన్ని విధాల అండ ఉంటుందని చెప్పి 1991లో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులైన. కాలేజీలో ఉన్నప్పుడే ఉద్యమాలు కూడా చేసేది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇక్కడ దేశానికి ఆ రోజు స్వతంత్రం వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా సోనియా గాంధీ దయ వల్ల ఈ 65 ఏళ్ళ కళ సార్థకత అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువ మక్కువ ఉండేది. కాంగ్రెస్ పార్టీ వల్లనే కూడు గూడు నీడ అనేది ఆ రోజు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం, గరీబ్ హఠావో అనే నిదానంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సేవ చేసింది. కాబట్టి కాంగ్రెస్ వల్ల ఎక్కువ ఆకర్షిస్తారు. నాయకులు తమ స్వలాభం కోసం పార్టీలు మారుతున్నారు. అయినప్పటికీ మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం ఏంటంటారు? గతంలో ప్రజల బాగోగుల కోసం, రైతుల కోసం పనిచేసేది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అనే ఒక నియంత ఏమున్నా డబ్బులు దండుకోవాలి, డబ్బులు దండుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి ఓట్లు కొనొచ్చు అనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ పాలన నడుస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ కొంచెం ప్రజల వైపు ఉండి ప్రజల పక్షాన కొట్లాడి రైతులకు మేలు చేసే ప్రభుత్వాలు, రైతులకు సబ్సిడీ ఇచ్చేది, విత్తనాలు సబ్సిడీ ఇచ్చేది, నాగళ్ళు కానీ పరికరాలకు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవసాయం చేయకున్నా సరే రైతు బంధు ఇస్తున్నాను చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇలా 5 ఎకరాల వాళ్ళకు రైతు బంధు వస్తుంది, 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు వస్తుంది, 1000 ఎకరాల వాళ్ళకు రైతు బంధు వస్తుంది. ఉదాహరణకు మంత్రి మల్లారెడ్డికే చూడండి, 2,80,00,000 చిల్లర రైతు బంధు ఆయనకు వచ్చింది. ఆయన రైతు బంధు అవసరమా? 5 ఎకరాలు పంట వేసుకున్న రైతు బంధు కావాలి. కానీ ఇలా ఏమున్నా ఓట్లు కొనుగోలు చేయాలి, సోమరిపోతం చేయాలి. తెలంగాణలో మొత్తం ఇలా స్కూళ్ళు బంద్ చేసాడు, వైన్స్లు విచ్చలవిడ చేశాడు. సుమారు తెలంగాణలో 5,000 స్కూళ్ళు బంద్ చేశాడు. వైన్స్లు టెండర్లు ఎక్కువ పెట్టి ఎక్కువ అమౌంట్ తోటి ఇలా మొత్తం తాగుబోతు పాలన చేసింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్కి ఏమున్నా ఓట్లప్పుడు డబ్బులు దండుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనే కాన్సెప్ట్ తోటి ఇలా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ 60 ఏళ్ళ కలను సాధక చేసి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చింది. ఎందుకంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తేనే ఇక్కడ పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అనే కాన్సెప్ట్ తోటి ఇస్తే ఇవాళ కేసీఆర్ ఏమున్నా
ఆయన ఇంట్లోకి నిధులు వచ్చినాయి, ఆయన పొలం నీళ్ళు వచ్చినాయి, ఆయన ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఏమున్నా ఒక కుటుంబ పాలన వ్యవస్థలు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ముఖ్యంగా రైతులు కూడా ఇలా నడ్డి విషయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారం వస్తుంది. ఇప్పుడు మీరు టీఆర్ఎఫ్ కొన్ని వందల కోట్లు పెట్టి యాదాద్రి టెంపుల్ని డెవలప్ చేశారు. దీనివల్ల ఆలేరు అనేది అభివృద్ధి జరగలేదంటారా? ఇక్కడ ఏమైనా ప్రధాన సమస్యలు ఇంకా ఉన్నాయంటారా? కేసీఆర్ వచ్చినాక కొత్తగా చేసింది ఏం లేదు. కాకపోతే ఆయన ఇంటి విలేజ్ అని చెప్పి ఆయన గతం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ టెంపుల్కి వచ్చేదని అధికారికి వచ్చిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో 10 ఎకరాలు అమ్మేది దిగులు పెడతలేడు. స్వామివారి అభివృద్ధి అందరం ఆకాంక్షించాం. తెలంగాణలో తొలి తిరుపతిగా ఉంది, దానికి అభివృద్ధిలో ఆకాంక్షించాం. కానీ కేసీఆర్కు నేను అనే ఒక అహంకారం, నేను కట్టించిన వెనకట రాజులు ఇది కట్టాను, లేకపోతే శ్రీకృష్ణ దేవాలయం ఇది కట్టాను అనే కాకతీయులు కట్టానట్టుగా ఆయన మార్పు కోసమే తప్ప ఇలా గుట్ట కింద స్వామివారిని నమ్ముకొని 100 సంవత్సరాల నుంచి జీవనం కట్టినటువంటి షాపుల వాళ్ళకి ఇలా జీవనం లేకుండా చేశాడు. టెంపుల్ అభివృద్ధి అవుతుంది, టెంపుల్తో పాటు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి కావాలి కదా. ఆలయకు ప్రాజెక్ట్ రావాలి, ఆలయకి ఇక్కడ గంధమాల ప్రాజెక్ట్ ఉంది. గతంలో ఆయనే వచ్చి నేను గంధమాల కడతా అని చెప్పి టెండర్లు పిలిచి భూసేకరణ చేసి కూడా ఇలా వదిలేసిన పరిస్థితులు. ఒక స్వామివారి టెంపుల్ కట్టని కాదు, టెంపుల్ కింద నివసించే వాళ్ళకు కూడా ఏదో జీవనోపాధి కల్పించాలి. కనీసం వాళ్ళకు ఇక్కడ షాపులు వాళ్ళు బొమ్మలు కానీ పేలాలు కానీ హోటల్ కానీ అమ్ముకుంటే బతికే వాళ్ళకి జీవనం ఉండాలి. ఏదైతే డెవలప్మెంట్ విషయంలో 4 సంవత్సరాలు స్టార్ట్ అయింది, 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి జీవనోపాధి లేకుండా ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి కూలి పోదామన్నా ఈజీఎస్ కూడా ఇక్కడ పనిచేయదు. మున్సిపాలిటీలో ఈజీఎస్ వర్క్స్ ఉండవు. వాళ్ళకు ఒక పూట పస్తులు ఒక పూట తిన్నట్టుగా వాళ్ళు చాలా దీనావస్థలు ఉన్నారు. ఇలా గుట్ట మీద షాపులు కూడా కోల్పోయి ఇవాటికి 15 రోజులు 12 రోజులు నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. వాళ్ళ గతంలో ఆయన 2016లో ప్రభుత్వాన్ని పిలిచి మీ గుట్ట మీద షాపులు ఇస్తాడు. ఇంతవరకు ఎవరికి షాపులు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఒక యాదాద్రిని డెవలప్ చేసినంత మాత్రం డెవలప్ కాదు, కింద ప్రజలను కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆలేరులో అభివృద్ధి అనేది శూన్యం, ఎక్కడేసిన కుంగడు అక్కడే. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కేసీఆర్ వచ్చింది ఏం లేదు. కాకపోతే ఉన్న స్కూళ్ళను ముంచేసిండు, వైన్స్ని తెరిచిండు. ఇప్పుడు వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే భూముల రేట్లు చాలా పెరిగాయి. దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందంటారా? రియల్ ఎస్టేట్ లక్షలు కోటి రూపాయలు కూడా అయింది. కానీ గతంలో రైతులు భూములు ఎప్పుడు అమ్ముకున్నారు, 1,00,000 2 లక్షలు ఉన్నప్పుడే రైతులు భూములు అమ్ముకోరు. కాబట్టి ఏమున్నా దళారులే ఇక్కడ బాగుపడరు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళ అవసరాల కోసం 1,00,000 2 లక్షలకే అమ్ముకున్నారు. కాస్త కూస్త భూములని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళ కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, వాళ్ళ అప్పుల కోసం అమ్ముకున్న వాళ్ళు పెద్ద కోటీశ్వరులు కాలేదు. ఎవరైతే హైదరాబాద్లో బడా వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళ చేతిలోకి అన్ని భూములు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఎక్కువ లబ్ధి వాళ్ళే పొందారు. కాబట్టి భూములు రేటు పెరిగింది వాస్తవమే, కానీ రేటు పెరగడం స్థానికులకు ఏం పెద్ద ప్రయోజనం కలగలేదు. బడా వ్యాపారవేత్తలకు, రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళకి లాభాలు వచ్చినాయి. కేసీఆర్ ఇక్కడ టెంపుల్ అభివృద్ధి చేయడం వల్ల భూములు అయిపోయినాయి. దానివల్ల ఏమన్నా హైదరాబాద్ సంస్థలకే లాభం తప్ప స్థానికంగా ఉన్న పెద్దవాళ్ళు ఆపడలేదు. లేదన్నారు కదా, మీరు ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా, మీరు ఈ పాయింట్ని రైజ్ చేసి ఇక్కడ ఉన్న నాయకులతో పోరాటం చేయొచ్చు కదా, దాని ఫలితం ఎలా ఉందంటారు? గతంలో కేసీఆర్ అనే వ్యక్తి గుడి అభివృద్ధి పేరు మీద ఆయన పార్టీ సింబల్ కానీ ఆయన ముఖ చిత్రం కానీ చెప్తే మేము 10 రోజులు ధర్నాలు చేసి దీక్షలు చేసి వాటిని చెక్కేంత వరకు కూడా మేము ఊరుకోలు వదిలిపెట్టలేదు. ఆ బొమ్మలను కూడా తీసివేయడం జరిగింది. ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ శిల్పాలు అవే ఉండాలి, కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఉండొద్దని చెప్పి మేము అప్పుడు యుద్ధం చేయడం జరిగింది, వాటిని తొలగించడం జరిగింది. ముఖ్యంగా కింద ఉన్నటువంటి షాపుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోసం కూడా మేము నిరంతరం పోరాడుతున్నాం. కానీ కేసీఆర్ ఒక నియంత్రణ పాలన కాబట్టి మా పోరాటం ఆయన మీద ప్రెషర్ పనిచేయట్లేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఓటు ద్వారా ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తాం. స్థానికంగా ఉన్న ప్రజలను డెవలప్ చేయడం కోసం కేసీఆర్ కింద ప్రజల కోసం ఎక్కువ అభివృద్ధి చేయాలి, కానీ కొండ మీద అభివృద్ధి చేసినంత మాత్రాన్ని ప్రజలు అభివృద్ధి అవుతారనే మాట అవాస్తవం. కింద ప్రజల జీవనోపాధి మెరుగుపడాలి. గుట్ట కింద కనీసం ఒక 15,000 జనాభా ఉంటుంది. ఆ జనాభాకు ఏ విధమైనటువంటి వసతులు కల్పించలేక వచ్చే భక్తులకు కూడా ఇప్పటివరకు ఒక టాయిలెట్ సౌకర్యం కానీ అక్కడ నీటి సౌకర్యం కానీ కల్పించలేని ఈ ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తున్నాం. ఓన్లీ గోపురం కట్టడం, గుళ్ళు కట్టడం అభివృద్ధి కాదు, ప్రజలను కూడా అభివృద్ధి చేసే వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే అభివృద్ధిగా మేము పరిగణిస్తాం. ఎప్పటికప్పుడు నిరంతరం ఇప్పుడు కూడా షాపుల వాళ్ళ కోసం మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. రిలే దీక్ష కూడా మేము అటెండ్ అవుతున్నాం. ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ప్రెషర్ చేస్తున్నాం.
మరి వచ్చింది 5 కోట్లు ఇస్తారా అంటూ మిమ్మల్ని బెదిరిస్తున్నారు. అసలు ఏంటి కాల్ వెనక్కి, అసలు ఏం జరిగింది? తర్వాత యువత ఎక్కువ మద్యానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. ఎవరో బెదిరిస్తే డబ్బులు ఇస్తారన్నారు. నేను గత 4 సంవత్సరాల నుంచి మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేసి చనిపోయిన వాళ్ళకి కానీ, చదువుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా పేదింటి అమ్మాయికి పెళ్ళి అయితే కూడా సాయం చేయడం జరిగింది. దాన్ని కొంతమంది అలసి తీసుకొని తన ఎన్ని కోట్లు ఉన్నాయో అని చెప్పి ఈజీ మనీ కోసం కొంత రాజకీయంగా కూడా నన్ను వాడుకొని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఫోన్ కాల్ చేయడం జరిగింది. దానికి సిపిఆర్ మహేష్ బాబు వారు ఎంబడే స్పందించి ఎవరైతే ఫోన్ చేసిరో వాళ్ళు ఎంబడే పట్టుకొని ఆ ఛేదించి కూడా వాళ్ళను రిమైండ్ పంపడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎందరో బెదిరిస్తుంటారు. రాజకీయాలు అవి సామాన్యం. మా తన కోట్లు లేవు, ఏం లేవు. ఉన్న రూపాయలు 10 పైసలు మనం 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఫౌండేషన్ ద్వారా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఆలయ ప్రజలు అన్ని విధాల అభివృద్ధి ఉండాలి. దాంట్లో మనవంతో ఒక పై సంబంధం మనం వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ స్థాపించడం. ఇంకా కూడా నిరుద్యోగులు కానీ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్లో కూడా ఈ ఏరియా ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం ప్రభుత్వం పోరాడి కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఈ ఏదైతే యాదాద్రి టెంపుల్ ఉందో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేటట్టు కూడా మేము ప్రెషర్ చేస్తాం. ఇలాంటి ఆకతాయిల పిల్లలు ఎక్కువ మద్యపానానికి అలవాటు పడి ఉపాధి లేక ఉద్యోగాలు రాక చదువుకున్న వాళ్ళు కూడా ఈ వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనకి అలవాటు పడి కొంతమంది అలా చేస్తున్నారు. దాన్ని కూడా ఛేదించి పోలీసులు కేసు చేయడం జరిగింది. ఇప్పుడు నేను నిస్వార్థంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నాను అని అంటున్నారు. కానీ మీ పైన ఐటీ దాడులు కూడా జరిగాయి. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? ఐటీ దాడులు జరగడానికి కొంత కారణం ఏంటంటే మా పార్టీకి చెందిన కొంతమంది పార్టీలో ముందుకెళ్తున్నాడు, బాగా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈయన పార్టీలో ఏ రకంగా అయితే అనగదొక్కాలనే ఉద్దేశంతో మేమేదైతే ఇక్కడ ల్యాండ్ సేకరించి కంపెనీకి ఇస్తామో ఆ కంపెనీ మీద ఐటీకి చెప్పడం జరిగింది. దానివల్ల ఐటీ దాడులు అయినా మా తను ఏం దొరకలేదు, ఏం కాలేదు. ఐటీ వాళ్ళు కూడా క్లియర్గా ఇంత మంచి సేవా కార్యక్రమం చేసే వాళ్ళ మీద చేస్తారని వాళ్ళు కూడా క్లెయిమ్ చిట్ ఇచ్చారు. దానివల్ల మాకు వచ్చే ఇబ్బంది లేదు. ఐటీ దానిపైన తీసుకుంటూ పోతుంది. మీరు గతంలో ఫస్ట్ సర్పంచ్ అయ్యారు, తర్వాత ఎంపీటీసీ అయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మీరు గతంలో చేసిన పదవులు, వాటి ద్వారా చేసిన సేవా కార్యక్రమాల గురించి మా మిత్రి ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేను ఏదున్నా ఏ పదవి ఉన్నా దానికి న్యాయం చేస్తా. గతంలో నేను ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి బాల సంఘం చైర్మన్గా ఆ రైతులకు ఏమైతే అక్కడ అవకాశాలు ఉన్నాయో, ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటిని వాళ్ళకు చేదోడు వాళ్ళు ఉండుకుంటూ వాళ్ళకు సేవలు చేస్తూ నీటి సంఘం చైర్మన్ కూడా 2 దఫాలు ఇనామస్ చేయడం జరిగింది. ఆ గ్రామంలో నన్ను సర్పంచ్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ అయిన సంవత్సరంనే ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మా గ్రామాన్ని పిలిచి గ్రామానికి ఒక 3-4 కోట్లు కూడా ఫండ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్న ఆ స్థాయిలో ఆ పదవికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను సర్పంచ్ చేశారు. కాబట్టి ఆ గ్రామానికి అన్ని విధాల పెన్షన్స్ అనుకోండి, ఆ గ్రామానికి మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తోటి మా గ్రామాన్ని ఎక్కువ డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ లోకల్లో కూడా యారట లోకల్లో కూడా నన్ను ఎంపీటీసీ కూడా గెలిపించడం జరిగింది. దాని తర్వాత 13 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మండల పార్టీ ప్రెసిడెంట్గా కూడా సేవలు చేసినాం. ఒకటే ఏ పదవి తీసుకున్నా దానికి న్యాయం చేయాలి. 10 మందికి మనం చేదోడుగా ఉంటే ఆ 10 మందికి మనం అందడం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆశీస్సుతోటే నేను సర్పంచ్గా, ఎంపీటీసీగా, 30 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా, 13 సంవత్సరాలు మండల పార్టీగా చేయడం జరిగింది. ఇంకా కూడా ఆలయ ప్రజలు నన్ను ఏ రకంగా దీవిస్తే ఆ రకంగా వాళ్ళకి పనిచేయడానికి ముందుకు పోతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యే అయితే ఇక్కడ అభివృద్ధి బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అభివృద్ధి అనేది ఎమ్మెల్యే అయితేనే కాదు, అక్కడ ప్రభుత్వం కూడా ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఉంది, ప్రభుత్వం ఉంది, కానీ వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఏమున్నా సంపాదించుకోవాలనే ఒక ఆకాంక్షతో వాళ్ళు టీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రభుత్వమే ఆ రకంగా ఉంది. సంపాదించుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు దండుకోవాలి. ఇవాళ నేను ఎమ్మెల్యే లేను, నాకున్న రూపాయలు నేను 10 మందికి సహాయం చేసుకుంటూ 10 మందికి కష్టం వచ్చినా పోతున్నాం. సేవ చేయడానికి డబ్బులే ముఖ్యం కాదు. ఆపద వచ్చిందంటే నేను ఉన్నాను చెప్పడం ఒక భరోసా, ఒక అండ. ఇవాళ రైతులు 90 రోజుల నుంచి కూడా కళ్ళల వద్ద ఉంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలని కేసీఆర్ మేము ప్రతి కళ్ళానికి పోయి వాళ్ళు మీరు అధైర్యపడద్దు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, ధైర్యంగా ఉండాలని చెప్పి మేము ధైర్యం చెప్పినాం. సేవ చేయడానికి ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాల్సిన అవసరం లేదు. మానవత దృక్పథం ఉంటే చాలు. ఇవాళ కరోనా టైంలో కనీసం మా ఆలయ నియోజకవర్గంలో 180 గ్రామాలకు ప్రతి గ్రామంలో కూరగాయలు, శానిటైజర్, మాస్కులు, పిల్లలకు కూడా మాస్కులు కూడా సప్లై చేసినాం. కొన్ని ఆటో కార్మికులు కానీ టీచర్స్
ఏది స్కూళ్ళల్లో ప్రైవేట్ టీచర్స్ కూడా వాళ్ళకు ఉపాధి లేకపోతే వాళ్ళకు రైస్ ఇవ్వడం కూడా కరోనా టైంలో ఆదుకున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా పేషెంట్లు చూస్తే భయపడేది. దానికి కూడా మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 3 అంబులెన్స్ ప్రొవైడ్ చేసి అంబులెన్స్ కూడా ఆలయ నియోజకవర్గంలో 8 మండలాలకు కూడా అంబులెన్స్ సేవలు కూడా విస్తరించడం. సేవ చేయాలనుకుంటే మానవత్వం దృక్పథం ఉంది తప్ప ఎమ్మెల్యేనో ఎంపీ కావాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ రకంగా రేపు ఎమ్మెల్యే అయినా కాకుండా ఈ స్థాయిలో కూడా ప్రజలు సేవ చేయడానికే ముఖ్యం తప్ప ఎమ్మెల్యే పదవి అనేది పెద్ద అది కాదు. కాబట్టి ఖచ్చితంగా నా వంతు ఆలయ ప్రజలకు ఎప్పుడు సహాయ సహకారం ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు అండదండలు ఉంటాయి. వాళ్ళు ఏ రకంగా నన్ను మలుచుకుంటే ఆ రకంగా నేను పనిచేయడానికి సిద్ధంగా. మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూసుకుంటే మిమ్మల్ని కోఆర్డినేటర్ అని భావించి మిమ్మల్ని అన్నారు. అసలు మీకు వారికి ఉన్న అనుబంధం ఎలాంటిది? ఆయన మన గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉండే, ఇక్కడ ఆలయ నియోజకవర్గంలో గత ఒక ఎమ్మెల్యే ఉండే. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత పార్టీ విడిచి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు షార్ప్గా పనిచేస్తుండు, పార్టీ కార్యక్రమాలు ఎక్కువ విస్తరిస్తుండు. కాబట్టి నన్ను కోఆర్డినేటర్గా ఎలక్షన్లలో కూడా ప్రతి ఎలక్షన్లకు ఒక ఇన్ఛార్జ్ చేసి సమన్వయం చేయడం కోసం, పార్టీని ఇంకా ఆలయంలో పటిష్టంగా చేయడం కోసం ఆయన బాధ్యత ఇచ్చిండు. ఆయన కూడా మాకు పిసిసి ఉన్నప్పుడు కార్యక్రమాలు ఏది ఇచ్చినా దిగ్విజయంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను ఎక్కువ సక్సెస్ చేశారు. కాబట్టి ఆలయం నుంచి ఎక్కువ ఆలయ అనే వ్యక్తి పార్టీకి కష్టపడుతున్నాడని గుర్తించిన ఆయన. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న బూడిద భూక్షమయ్య గారికి మీకు గతంలో చూసుకుంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు కూడా విభేదాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 3 ఎలక్షన్లలో కూడా ఆయన పార్టీ జెండా మోసినోడు కాడు, పార్టీలో కనీసం ఆయనకు సభ్యత్వం కూడా లేదు. అయినా అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి తపనతోటి అన్ని మండలాల దగ్గర కూడా భిక్షమయ్య గారికి చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంచెం తెలంగాణ ఇచ్చినాము అని చెప్పుకునే లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని తెలంగాణ వచ్చిన మూమెంట్లో టీఆర్ఎస్ గెలవడం జరిగింది. దాని తదనంతరం కూడా రెండోసారి కూడా పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ గెలవడం జరిగింది. దాని తర్వాత భిక్షమైన వ్యక్తి ఆయన స్వలాభం కోసం పోయింది తప్ప ఆలయంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. మేము గెలిచిన 63,000 ఓట్లు వచ్చినాయి, ఓడిన 63,000 ఓట్లు వచ్చినాయి. కాకపోతే ప్రతిపక్షాలన్నీ ఓట్లు చీల్చలేక ఒక పార్టీకి సంబంధించి అక్కడ మొగ్గి తప్ప కాంగ్రెస్ పార్టీ ఆలయంలో కంచుకోట. ఇలా భిక్షమయ్య గౌడ్ గారు పార్టీని విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ 3 ఎంపీపీలు 2 జెడ్పీటీసీలు ఎక్కువ ఎంపీటీసీలో గెలుచుకున్నాం, ఎక్కువ సర్పంచ్ కూడా గెలుచుకున్నాం. ఆయన ఒక స్వలాభం కోసం పోయింది తప్ప పార్టీ ఉన్నప్పుడు అందరం అన్నంలో కలిసినాం. ఇప్పుడు ఆయన ఒక పార్టీ మేము ఒక పార్టీ కాబట్టి మాకు వైరుధ్యం లేదు. అన్న అంటే తమ్మి అంటే అన్నాను కూడా తప్ప ఆయన మాకు రాజకీయం కానీ ఇంకెక్కడ పంచాయతీలు లేవు. ఆయన ఒక పార్టీలో పనిచేస్తున్నాం, మేము ఒక పార్టీలో పనిచేస్తాం. కాబట్టి మా ఇద్దరి మధ్య శత్రుత్వం కానీ అంత మిత్రుత్వం కానీ ఏం లేదు. ఇప్పుడు మనకు పీసీసీగా నియమించింది, దాని తర్వాత మీ పార్టీలో కొంచెం జోష్ అనేది పెరిగింది. మరి వచ్చే ఎన్నికల్లో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ నల్గొండలో బాగా 4-5 సార్లు గెలిచిండు. ఈ ప్రాంతంలో మాస్ లీడర్, ఆయనకు ఒక మాస్ లీడర్ పేరు ఉంది. ఆయన ముఖ్యంగా ఈ ప్రాంత ఎంపీ అయిన తర్వాత కూడా కొంత యూత్లో జోష్ ఇచ్చింది, అదొక కారణం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2023లో మా నల్గొండలో 12 స్థానాలు గెలుస్తాం. తెలంగాణలో కూడా ఇంచుమించు 70-80 సీట్లతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఒక యువ నాయకులు కాబట్టి ఖచ్చితంగా యూత్లో ఉత్తేజం వచ్చింది. మొన్నటికి ఇప్పటికి కూడా ఒక 20-25% కూడా పెరిగిందనే చెప్పవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు పోయినా పార్టీకి స్ట్రెంత్ ఉంటుంది. ఓ చరిత్ర గల పార్టీ, 137 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతులకు, కార్మికులకు, కర్షకులకు కూడా అండగా ఉండే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ఏమున్నా అధికారంకి వచ్చిన తర్వాత డబ్బు దండుకొని డబ్బు రాజకీయాలు చేస్తుంది. పేదల పక్షాన పేదలకు ఇల్లు కట్టియాలి. కేసీఆర్ వచ్చినాక దళితుల 3 ఎకరాలు అన్నాడు, దళితుల ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మొన్న రీసెంట్లీ కూడా దళిత బంధు పెట్టాడు. ఒక హుజురాబాద్ ఎలక్షన్ల కోసమే దళిత బంధు పెట్టాడు. కానీ ఇప్పటికి దళిత బంధు ప్రోగ్రాం పెట్టి కూడా ఇస్తా అని కూడా మన ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత ఎలక్షన్ కోర్టు ఆపింది. నేను ఇస్తానే తర్వాత కూడా 60-65 రోజులు అయిపోతుంది. దళిత బంధుకు ఎక్కడ దిక్కేలేదు. కాబట్టి కేసీఆర్ ఏమున్నా డబ్బు రాజకీయం చేస్తున్నాడు, భయభ్రాంతులు చేస్తున్నాడు. మీరు చూడండి, నిన్న కూడా అక్కడ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు ఎంత ఘోరంగా 4 ప్రాణాలు పాల్గొన్న చరిత్ర. అయినా అతన్ని ప్రభుత్వం ఇంకా కూడా అరెస్ట్ చేయలేకపోతుంది. అలాంటి నీచ రాజకీయాలకు ఒడిగడుతున్న కేసీఆర్ కాబట్టి
2023లో ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మొన్న జరిగిన కేంద్రంలో దోస్తాన్, రాష్ట్రంలో కుస్తీ. ఏంటంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు బీజేపీ అనేటట్టుగా చిత్రీకరించడం కోసమే బందీ సంజయ్ అరెస్టు. ఇప్పుడు కేంద్రంలో గవర్నమెంట్ ఉంది, ఒక రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసినంటే కేంద్రం చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ తప్పులు ఉన్నాయి, కేసీఆర్ భాగవతం అంత మాత్రం ఉంది, ఆయన చిట్టా మాత్రం ఉంది, మేము చెప్తాం ఆయన జైల్లో పెడతామన్నప్పుడు మరి మీ బండి సంజయ్ని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు స్పందించాలి కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రత్యామ్నాయ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాదు, ఇలా బీజేపీ టీఆర్ఎస్ అనేది కొంత క్రియేట్ చేసి బీజేపీని హైప్ చేసి మళ్ళీ టీఆర్ఎస్ అధికారం రావడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప బీజేపీ టీఆర్ఎస్ రెండు దోస్తానే. వాళ్ళు లోపాయకార ఒప్పందంతో చేస్తున్న డ్రామా తప్ప ఇది ప్రజల కోసం చేసేది కాదు. 317 జీవో అనేది కేసీఆర్ ఆయన బొందబెట్టడం కోసమే తీసుకొచ్చిన జీవో. దళిత బంధు కానీ ఈ 317 జీవో ఆయన ఖచ్చితంగా ఉపసంహరించుకోకపోతే ఆ 317 దళిత బంధు రెండు కూడా 2013లో 2023లో ఆయన బొందబెడతాయి. ఇక్కడ మీ దగ్గరికి వస్తే లేదు అనకుండా మీ వంతు సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు మీకు ఇంత ప్రజాసేవ చేయాలని తప్పన? మీకు స్ఫూర్తి ఎవరు? నుంచే నేను 10th చదువుకునేటప్పుడు ఒక హాఫ్ డే కూలికి పోయి హాఫ్ డే చదువుకునేవాడిని. ఆ రోజు మా చిన్నతనం కూడా మా అమ్మ చాలా హార్డ్ వర్క్ చేసి బాగా మమ్మల్ని కష్టపడి చదివించింది కాబట్టి ఆ కష్టం ఏందో తెలిసింది. ఎవరైనా బీదోళ్ళు వస్తే ఇవాళ నేను కొద్దో గొప్ప రియల్ ఎస్టేట్ చేసి ఒక 4 రూపాయలు సంపాదించుకున్నా. దాంట్లో ప్రజల కోసం, నా బీద ప్రజల కోసం, చదువుకునే విద్యార్థుల కోసం, పేదింటి అమ్మాయి కోసం, ఎవరైనా పార్టీ కార్యకర్త ఇబ్బంది పడితే నా మనసు చలిస్తుంది కాబట్టి ఆ రకంగా నేనైతే రూపాయి సంపాదించుకున్నా దాంట్లోకెల్లా రూపాయి ఆటన ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ తోటి బీద ప్రజలను మనవంతు సాయంగా మనం చేయాలి, దేవుడు మనకు ఆ రకంగా ఇంకా కల్పిస్తాడు అనే ఉద్దేశంతో ఆ సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం. ఇక్కడ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సన్మార్గంలో చదువు మీద కాన్సెప్ట్ చేయాలి. ఇవాళ ఎన్ని కోట్లు వ్యక్తిత్వాలు ఉన్నా కోట్లు పనిచేయవు కాబట్టి చదువు అనేది ముఖ్యం. ప్రతి విద్యార్థి చదువుకోవాలి, చదువుకొని తన స్వయశక్తి మీద బతకడమే నేర్చుకోవాలి. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత గ్రామాలలో పట్టణాలలో మొత్తం సుమారు 5,000 పైచీలకు స్కూళ్ళను బంద్ చేసిండు. ఎందుకంటే చదివితే రేపు ఏ రకంగా మా ప్రభుత్వం మీద ఇలా అచ్చేస్తున్నారు తెలుగుకలు అవుతున్న ఉద్దేశంతో చదవకుండా ఇలా బార్లు ఓపెన్ చేసి మొత్తం మత్తులో ముంచుతున్నటువంటి కేసీఆర్ ఇలా పిల్లలను కూడా డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియని మైకంలో చిన్న అమ్మాయిలను కూడా ఇలా బలాత్కారం చేస్తున్న పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బలాత్కారాలు ఎక్కువైనాయి కాబట్టి ఖచ్చితంగా యువత పెద్ద ఎత్తున సన్మార్గంలో చదువు మీద దృష్టి పెట్టాలి, ఎక్కువ స్వయం ఉపాధి మీద దృష్టి పెట్టాలి. అలాగా దృష్టి పెడితేనే ఇక్కడ మనం రాష్ట్ర ప్రజలు బాగుపడతారు కాబట్టి ముఖ్యంగా చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మేము కూడా ప్రతి ఒక్క విద్యార్థిని చదవాలని ఎంకరేజ్ చేస్తాం. మొన్న కూడా ఇద్దరు పిల్లలకు ఎంబీబీఎస్ కోసం కూడా మా ఫౌండేషన్ ఫీజు కూడా కట్టడం జరిగింది. చిన్న స్కూళ్ళలో కూడా వాళ్ళకు బట్టలు కానీ స్కూల్కి సంబంధించిన మెటీరియల్ కానీ ఎక్కువ ఇస్తాం. యువత ఎప్పుడైతే సన్మార్గం నడుస్తుందో రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. ఇప్పుడు మీరు అనేక సేవలు అందిస్తున్నారు, ఇంకా ఇక్కడ ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయంటున్నారు. ముందు వారి కోసం మీరు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. గతంలో ఏ రకంగా అయితే దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం బీదల కోసం ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ పెట్టిండు, ఫీజు రివర్స్మెంట్ పెట్టిండు. ప్రతి దరిద్ర దేశ కింద ఉన్న కూడా చదువుకోవాలని చెప్పి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు ఫీజు రివర్స్మెంట్ కూడా ఇలా IPS IAS చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి మళ్ళీ రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ ఫీజు రివర్స్మెంట్ కానీ ఈ విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు సదుపాయాలు కల్పించే దిశగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు డబ్బులు పెట్టమన్నాడు. కనీసం అప్పుడు ప్రతి గ్రామంలో 70 నుంచి 100 ఇళ్ళు ఇంద్రం ఇల్లు కట్టేది. మళ్ళీ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ ఖచ్చితంగా ఇండ్లు కట్టించి అందరూ చదువుకునే విధంగా ఆరోగ్యశ్రీని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి అన్ని రకాల ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందో మళ్ళీ ఆ పూర్వవైపు తేవడానికి ఖచ్చితంగా రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారంకి వచ్చి మళ్ళా ఏదైతే ఇంద్రమ్మ రాజ్యం వచ్చే విధంగా అందరం కష్టపడతాం. ముఖ్యంగా ఆలయ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం కోసం అందరం సమిష్టిగా కృషి చేసి ఆలయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇప్పుడు మీరు 24 hours కరెంటు, వాటర్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఇలాంటి పథకాలన్నీ ఇస్తున్నారు కదా, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రజలకు అందట్లేదు అంటారా? ఆ రోజు రైతుల కష్టాలను చూసే
దివంగత రాజశేఖర రెడ్డి గారు 9 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చిండు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రైతుకు 9 గంటల కరెంటు సరిపోతుంది. ఇలా కాంగ్రెస్ గారు కట్టిన ప్రాజెక్టులతోటి పండిన పంటనే ఒడ్లు కొనలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటే నువ్వు లక్షల కోట్లు కట్టి కాళేశ్వరం కట్టి ఏం లాభం? నువ్వు 12 గంటలు కాదు 24 గంటలకు ఉచిత కరెంట్ ఇస్తే ఏం చేసుకుంటాడు? పొలానికి నీళ్ళు అవసరం లేనప్పుడు, రైతు వరైనప్పుడు నీకు అంత కరెంట్ ఇచ్చేంత అవసరం లేదు. నేను 24 గంటలు కరెంట్ ఇస్తాను చెప్పు. నువ్వు కనీసం రైతు పండించే పంట కళ్ళాల వద్ద రైతులు 40 నుంచి 50 రోజులు 90 రోజులు కూడా కళ్ళాల వద్ద ఉంటే ధాన్యాన్ని కొనలేని ప్రభుత్వం నీది, కేంద్రం మీద నువ్వు, నీ మీద కేంద్రం నెట్టుకొని ఇవాళ కనీసం 90 రోజులైనా ఇంకా కూడా కళ్ళాల వద్ద ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని కొన్నప్పుడు నువ్వు ఉచిత కరెంట్ దేనికోసం? ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. 9 గంటల గతంలో కాంగ్రెస్ ఇచ్చింది, అది ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. పండే పంటను గిట్టుబాటు ధర ఇచ్చి ఖచ్చితంగా రైతులకు సబ్సిడీ ఇచ్చి చేస్తే రైతు బాగుపడుతుంది తప్ప నువ్వు రైతులను పక్క పెట్టి 5 ఎకరాలకి రైతు బంధు ఇచ్చి 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తే ఎక్కడ రైతుకు నువ్వు సమన్వయం న్యాయం చేసినట్టు? ఇక పంట అయిన రైతుకు కూడా నువ్వు రైతు బంధు ఇస్తున్నావు. ఆయన అడిగిండా? ఎంప్లాయీ వాళ్ళకు కూడా కనీసం 100-200 ఎకరాలకు కూడా నువ్వు రైతు బంధు ఇస్తే 5 ఎకరాలు 4 ఎకరాలు రాటు పెట్టిన రైతులకు గిట్టుబాటు ధర లేక పండిన పంట అమ్ముకోలేని పరిస్థితులు రైతులు. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం కాదు. ఏమున్నా ఓట్ల కోసం ఎవరైతే 100 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి నోట్ల ద్వారా నోట్లు దండుకోవడం తప్ప కేసీఆర్ రైతుల మీద ఏ రకంగా చిత్తశుద్ధి లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కానీ, రైతులకు నాణ్యతమైన కరెంటు కానీ, ఆ పండిన పంటను కొనుగోలు చేసి అక్కడ కేంద్రంకి ఇచ్చడా లేకపోతే రాష్ట్రంలో వాడకుండా అది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. బిర్లా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం అంటూ నిరంతరం ప్రజాసేవలను అందిస్తున్న బిర్లా ఐలయ్య గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.